డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కోనసీమ ముఖద్వారం రావులపాలెం నుంచి కొత్తపేట చేరుకుని బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం రామచంద్రాపురం విచ్చేశారు. 2 నియోజకవర్గాలపై దృష్టి సారించిన బాబు విస్తృత స్థాయి ప్రచారం చేపట్టారు. రామచంద్రాపురంలో బహిరంగ సభకు సంబంధించి ఆ పార్టీ సీనియర్ నేత వీర్రాజు చౌదరి కీలకంగా వ్యవహరించారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి నందిని మరింత సమాచారం అందజేస్తారు. ప్రజాగలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు అయితే పర్యటనలు అయితే ప్రారంభించారు. ఈ నేపథ్యంలోని ఈ రోజు మధ్యాహ్నం అయితే కొత్తపేట ఎంటర్ అవుతున్నారు. అక్కడి నుంచి సాయంత్రము ఏదైతే రామచంద్రపురం వస్తారో అక్కడే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ కీలక నేతలంతా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చకచకా చేస్తున్నారు. అలాగే గొల్లపాలెంకి సంబంధించి టీడీపీ సీనియర్ నేతలు చుండ్రు వీరా చౌదరి గారి ఆధ్వర్యంలో అయితే మనం చూస్తున్నాము. సుమారు 2000 మందికి అయితే ఇక్కడ ఆహార పదార్థాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఆటోలు కూడా ఏర్పాటు చేశారు. కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీరంతా కూడా ఇక్కడి నుంచి వెళ్లే వారంతా కూడా సుమారు 5000 మందిని అయితే తరలి వెళ్లే విధంగా అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు చౌదరి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇన్ని భారీ ఏర్పాట్లు చేస్తున్నారు, ఫుడ్ కూడా చాలా క్వాలిటీగా పెడుతున్నారు. ఎంత మందిని ఇక్కడ నుంచి గ్యాదర్ చేసి తీసుకుని వెళ్తారు బహిరంగ సభ? మా మండలం నుంచి అయితే మొత్తం అందరూ కలిపి 5000 మంది వరకు వెళ్తున్నామండి. నేనైతే 2000 మందిని గ్యాదర్ చేసి ఆటోల ద్వారాగా తీసుకెళ్తున్నాను. అలాగే కొంతమంది బైకుల్లో వెళ్తున్నారు. దగ్గరే కాబట్టి ద్రాక్షారం అంటే మాకు బాగా దగ్గర కాబట్టి అందరూ కూడా ఉత్సాహంగానే ఉన్నారు. ఆల్రెడీ ఏర్పాట్లు భారీగా జరుగుతుంది. సభ విజయవంతం చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలన్నదే మా కార్యకర్తల అందరూ ఉద్దేశం అండి. ఎన్నికల్లో ప్రజాగలం ప్రచారం భాగంగా ఈ రోజు మా నియోజకవర్గం వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఘన స్వాగతం పలికి ముఖ్యమంత్రి అవ్వాలని అందరూ కూడా కోరుకుంటున్నాం. గత జూన్ 4వ తారీఖుని ఆయన ముఖ్యమంత్రిగా చూస్తామని అందరూ కూడా ఎదురు చూస్తున్నామని కార్యకర్తలందరూ. ఇక్కడ మాకు సుభాష్ అని అభ్యర్థిని ప్రకటించారు. ప్రకటించిన కానీ రోజు రోజుకి పార్టీ వేవ్ పెరిగి మంచి వేవ్ లో ఉంది. అత్యధిక మెజార్టీతో మా ఎమ్మెల్యే గారిని వాసంశెట్టి సుభాష్ ని గెలిపించడానికి అందరూ కూడా కృషి చేస్తున్నాం. అన్ని విధాలా మేము కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూడాలనేది అందరి ఉద్దేశం. ఖచ్చితంగా 2024లో ఆయన ముఖ్యమంత్రి అవుతారు. జూన్ 4న అందరూ కూడా మళ్ళీ పండుగ వాతావరణం ఇదే విధంగా మళ్ళీ జరుపుకుంటామని తెలియజేస్తున్నాం. విద్యార్థి దశ నుంచి కూడా పార్టీ కోసం మీరు ఎన్నో సేవలు చేశారు. అంటే విద్యార్థి దశ నుంచి కూడా ఉద్యమాలు చేస్తూ పార్టీకి ఇప్పుడు కూడా టీడీపీకి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎటువంటి పదవి ఆశించకుండా రామచంద్రపురం సంబంధించి ఉమ్మడి అభ్యర్థిగా ఎవరైతే సుభాష్ ని కూడా నియమించారో ఆయనకి మీరు ఫుల్ సపోర్ట్ చేస్తారు. అంటే మీరు ఓన్గా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కేవలం పార్టీ కోసం ఎలా అనిపిస్తుంది? మేము ఫస్ట్ నుంచి పార్టీకి కష్టపడి పనిచేయటం అలవాటు అండి. పార్టీ ఎవరికి ఇచ్చినా సరే పార్టీ ఆదేశాల ప్రకారం పనిచేసే నాయకులు అండి. కొంతమంది ఉన్న నియోజకవర్గంలో నాతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. పార్టీ అంటే బాగా మాకు ఇష్టం అండి. అలాగే చంద్రబాబు నాయుడు అన్నా కూడా మా అందరికీ కూడా చాలా గౌరవం, ఇష్టం. ఆయన ముఖ్యమంత్రి అవుతే ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఈ రాష్ట్రం చాలా వెనకబడిపోయింది. 25 సంవత్సరాల పరిపాలనలోనే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బాగా వెనకబడిపోయింది. మరో బీహార్ టైప్ లో అయిపోయిందని అందరూ అభిప్రాయం. రైతులు కానీ, విద్యార్థులు కానీ, అన్ని వర్గాల వారు, రోడ్లు కానీ ఎక్కడా కూడా ఏది అభివృద్ధి లేదు. చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ మనకి అభివృద్ధి వస్తుంది. అలాగే పొలాల రేట్లు కూడా ఈస్ట్ గోదావరిలో ఎప్పుడు దిగటం లేదండి, ఇక్కడ బాగా దిగిపోయి. అలాగే ల్యాండ్ చట్టం ఒకటి తెచ్చి ఆయన ఎవరైనా ల్యాండ్ అమ్ముకోవాలంటే అతను ఆర్డీఓ పర్మిషన్ ఉండాలనేది రైతులందరూ కూడా దానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయమండి చంద్రబాబు నాయుడు గారిని. ఈ సందర్భంగా ఆయన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము మళ్ళీ పండుగ వాతావరణం ఇలాగే జరుపుకుంటామని కూడా తెలియజేస్తాం. ఈ రోజు బహిరంగ సభలో సంబంధించి మీ గ్రామం, మీ మండలం నుంచి ఎవరైనా పార్టీలో చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? మీ ఆధ్వర్యంలో ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా? పంచాయతీ బోర్డు కలవటం జరిగింది పర్సనల్ గా. ఈ రోజు బహిరంగ సభలో అవకాశాన్ని బట్టి వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఆల్రెడీ కొంతమంది సర్పంచులు జాయిన్ అవడం అయింది సుభాష్ సమక్షంలో. మేమందరూ కూడా గట్టిగానే ఉన్నాం, అందులో సమస్య లేదు. మంచి మెజార్టీ ఇస్తాం. ఉద్దండులు అయినటువంటి బోస్ గారు వాళ్ళ అబ్బాయిని, అలాగే విముతులు గారిని కూడా ఓడించి ఈసారి తెలుగుదేశం జెండా రామచంద్రపురం కోటలో ఎగరేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీరు ఇంత గ్రౌండ్ లెవెల్ గా ఇంత గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఎవరికి ఇక్కడ ఎమ్మెల్యేగా ఇచ్చినా సరే మీరు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, ఏది ఆశించకుండా. అంటే ఏ విధంగా, అంటే ఇంత ఆలోచన చెప్పాలంటే ఏ నాయకుడు కూడా ఇంత మంచి ఆలోచన ఉండవు. జనరల్ గా ఏదైనా సరే ఇప్పుడు ఉమ్మడిలో చూసుకున్నట్టు జనసేనకి అయితే టీడీపీ రాదంతం చేయడం, టీడీపీకి ఇస్తే జనసేన రాదంతం చేయడం అలాంటి జరుగుతున్నాయి. అయినప్పటికీ మీ నియోజకవర్గంలో మీరు ఎప్పటి నుంచో స్థిరపడ్డారు, ఎప్పటి నుంచో పార్టీకి చేస్తున్నప్పటికీ ఏది మీరు ఆశించకుండానే ఎవరిని ఇక్కడ నిలబెట్టినా వారికి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఎలాగా ఈ ఫీలింగ్ ఎలా వస్తుంది మీకు చేయాలని? అంటే పార్టీకి కోల్డ్ హార్టెడ్ గా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటామండి. పార్టీ అధికారంలో ఉంటే చాలు, మాకు ఈ ప్రజలు బాగుంటారు, ఈ రాష్ట్రం బాగుంటది,
రాష్ట్రం మేలుకోరి మంచి పరిపాలన ఉంటే రాష్ట్రం బాగుంటది. అలాంటి పరిపాలనా దక్షుడు నారా చంద్రబాబు నాయుడు, అలాగే అంత ఎఫిషియన్సీ కూడా ఆయనకు ఉంది, దక్షత కూడా. సీనియర్ నాయకుడు, 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి ఆయన ఈ రాష్ట్రం హైదరాబాద్ ని ఎలా డెవలప్ చేశారో అందరూ చూసాం. మొన్న ఆయన 53 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలాగ జనాలందరూ కూడా మనకు స్పందించారో అందరూ చూసాం. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలంటే మనం పదవులు ఆశించి కాదు, మనం అందరూ కూడా కష్టపడి ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటే రాష్ట్రం బాగుంటుంది, మన భావితరాల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మేము అందరూ కష్టపడి పనిచేస్తున్నామండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఆయన ఆదేశిస్తే పనిచేయడమే మా లక్ష్యం, ఆయన నగ్గించుకోవడమే మా లక్ష్యం. ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ సెలవు. చూసాం కదా, ఇది ఏదైతే చాలా మంది పదవులు ఆశిస్తారు, కానీ ఎటువంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద ఉన్న అభిమానంతో ముందు నుంచి కూడా పార్టీకి సేవ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఏదైతే రామచంద్రపురంలో జరగబోయే బహిరంగ సంబంధించి వచ్చే కార్యకర్తలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇక్కడ భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇక్కడ మండలం సంబంధించి కార్యకర్తలు కూడా భారీ స్థాయిలో తరలి తీసుకెళ్లడం కూడా జరుగుతుందని వీరా చౌదరి గారు అయితే చెప్పడం జరుగుతుంది. అవుట్ స్టూడియో.